హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ బకాయిలు విడుదలయ్యే తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన కరువు భత్యం డీఏ మరియు పెన్షనర్ల కరువు ఉపశమనం డీఆర్ బకాయిల చెల్లింపుల ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ జీవో ఎంఎస్ నంబర్ 62 ప్రకారంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను మొత్తం 4 వేర్వేరు విడతల్లో ఉద్యోగుల ఖాతాల్లో సర్దుబాటు చేయాలనైతే నిర్ణయించారు. దీనివల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో ప్రయోజనం అయితే చేకూరనుంది. ఈ చెల్లింపుల విధానం మరియు కాలక్రమాన్ని మనం మరింత లోతుగా వివరంగా అయితే తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా టేబుల్ అయితే చూడొచ్చు. డీఏ అరియర్స్ చెల్లించే విధానము. ఇక్కడ విడతల వారీగా 4 విడతలలో మనకు చెల్లింపులు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? ఎంత శాతం జరుగుతాయి? ఏ ఉద్యోగులకు జమ అవుతాయి? ఎంత జమ అవుతుంది? సో, అకౌంట్‌లో జమ చేస్తారా? లేకుంటే క్యాష్ ఇస్తారా? ఇలా అనేది ఇక్కడ టేబుల్‌లో చూడొచ్చు. సపోజ్ మొదటిది చూసుకున్నట్లయితే, మొదటి విడత డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపుల్లో మొదటి విడత 10% మాత్రమే చెల్లింపులైతే చేస్తున్నారు. అది కూడా ఈ నెలలోనే. ఈ ఫిబ్రవరి, ఏప్రిల్, ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే 10% జమ అయితే అవుతుంది. ఓపీఎస్ ఉద్యోగులకైతే జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అదే సిపిఎస్ ఉద్యోగులకైతే 10% ప్రాన్ ఖాతాలో జమ అవుతుంది. ప్రభుత్వ వాటాగా జీఓఎంఎస్ నంబర్ 205 డేటెడ్ ఆన్ 6థ్ సెప్టెంబర్ 2012 ప్రకారంగా ప్రభుత్వ వాటాగా అయితే మిగతా 90% వారికి నగదు రూపంలో ఇస్తారు. ఇక ఈపీఎస్ 95 నిబంధనల ప్రకారంగా ఈపీఎఫ్ ఉద్యోగులకు ఈపీఎఫ్ 95 నిబంధనల ప్రకారంగా, నియమాల ప్రకారంగా చెల్లిస్తారు. ఇక రెండో విడత ఆగస్టు 2026న 30% ఓపీఎస్ వారికి జీపీఎఫ్ ఖాతాలను, సిపిఎస్ వారికి నగదు రూపంలో చెల్లిస్తారు. ఈపీఎఫ్ ఈపీఎఫ్ ఉద్యోగులకైతే సో, ఈపీఎస్ నిబంధనల ప్రకారంగా చెల్లిస్తారు. ఇక మూడో విడత వచ్చేసి నవంబర్ 2026 30% ఓపీఎస్ వారికి జీపీఎఫ్ ఖాతాలో, సిపిఎస్ వారికి నగదు రూపంలో చెల్లిస్తారు. నాలుగో విడత వచ్చేసి ఫిబ్రవరి 2027లో 30% అమౌంట్ జీపీఎఫ్ ఓపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. సిపిఎస్ ఉద్యోగులకైతే నగదుగా అయితే చెల్లిస్తారు. ఇక ఈపీఎఫ్ 95 ఉద్యోగులకైతే సో, నిబంధనల ప్రకారంగా చెల్లింపులైతే జరుగుతాయి. సో, మొత్తంగా మొదటి విడత చెల్లింపు వివరాలు చూసుకున్నట్లయితే, ఈ ఏప్రిల్ నెలలో బకాయిలైతే చెల్లింపుల ప్రక్రియ మొదటి విడత అనేది ప్రారంభమవుతుంది. మరి ఈ విడతలో మొత్తం 10% మొత్తాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేస్తోంది. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు 10% నేరుగా వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దీనివల్ల వారి భవిష్యత్తులో భవిష్యత్ నిధి పెరుగుతుంది. ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ ఉద్యోగుల విషయానికొస్తే జీఓఎంఎస్ నంబర్ 250 డేటెడ్ ఆన్ 6థ్ సెప్టెంబర్ 2012 ప్రకారంగా వారి ఖాతాలో వారి వాటా 10%తో పాటుగా ప్రభుత్వం తన వాటాను కూడా కలిపి వారి ప్రాన్ ఖాతాలో జమ చేస్తుంది. దీనివల్ల వారి పెన్షన్ కార్పస్ ఫండ్ బలోపేతమవుతుంది. అలాగే ఈపీఎఫ్ 95 కింద ఉన్న ఉద్యోగులకు వారు నిర్దేశిత నిబంధనల ప్రకారంగా చెల్లింపులైతే జరుగుతాయి. రెండో విడత చెల్లింపులు వివరాలు ఆగస్టు 2026లో జరుగుతాయి. రెండో విడత చెల్లింపులు ఆగస్టు 2026లో చేపడతారు. ఈ విడతలో బకాయిల శాతం గణనీయంగా పెరుగుతుంది. అంటే ప్రభుత్వం మొత్తం బకాయిలలో 30% మొత్తాన్ని కూడా ఈ సమయంలోనే విడుదల చేస్తుంది. ఓపీఎస్ ఉద్యోగులకు ఈ 30% మొత్తం యథావిధిగా వారి జీపీఎఫ్ ఖాతాలో మళ్లించబడుతుంది. తద్వారా వారి పొదుపు అనేది పెరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, సిపిఎస్ ఉద్యోగులకు ఈ 30% బకాయిలను నేరుగా నగదు రూపంలో వారి బ్యాంకు ఖాతాల్లో అయితే జమ చేస్తారు. ఇది ఉద్యోగులకు తక్షణ ఆర్థిక వెసులుబాటునైతే కల్పిస్తుంది. ఈపీఎఫ్ 95 ఉద్యోగులకు మాత్రం వారి
సంస్థాగత నిబంధనల ప్రకారమే చెల్లింపులు చెల్లింపుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక మూడో విడత చెల్లింపుల వివరాలు నవంబర్ 2026లో మూడో విడత బకాయిల పంపిణీ జరుగుతుంది. ఈ విడతలో కూడా ప్రభుత్వం మరో 30% బకాయిల రూపంలో అయితే చెల్లించడానికి సిద్ధంగా ఉంది. పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ఉద్యోగులకు వారి ఖాతాలో 30% మొత్తం పీఎఫ్ రూపంలో జమ అవుతుంది. రెండో విడత జరిగినట్లే మూడో విడతలో కూడా సీపీఎస్ ఉద్యోగులకు 30% బకాయిలను నగదు రూపంలో, క్యాష్ రూపంలో అయితే అందిస్తారు. పండుగల సీజన్ లేదా ఇతర అవసరాల దృష్ట్యా ఈ నగదు చెల్లింపు ఉద్యోగులకు ఎంతో ఊరటనిస్తుంది. ఇక ఈపీఎఫ్ 95 ఉద్యోగుల చెల్లింపులు వారి ప్రత్యేక నిబంధనలకు లోబడి యథావిధిగా అయితే సాగుతాయి. నాలుగో విడత చెల్లింపుల వివరాలు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 2027 బకాయిల చెల్లింపు ప్రక్రియ చివరి మరియు నాలుగవ విడత ఫిబ్రవరి 2027లో పూర్తిగా చెల్లింపబడుతుంది. ఈ యొక్క చివరి విడతలో మిగిలిన 30% బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనితో మొత్తం 100% డీఏ బకాయిల ప్రక్రియ అనేది ముగుస్తుంది. ఓపీఎస్ ఉద్యోగులకు వారి చివరి విడత మొత్తం కూడా వారి జీపీఎఫ్ ఖాతాలోనే జమ అవుతుంది. సిపిఎస్ ఉద్యోగులకైతే ఈ 30% మొత్తాన్ని కూడా నగదు రూపంలో వారి ఖాతాలో జమ చేస్తారు. ఫిబ్రవరి 2027 నాటికి ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం బకాయిలన్నీ పూర్తిగా సర్దుబాటు చేయబడతాయి. ఈపీఎఫ్ 95 ఉద్యోగులకు చివరి విడత కూడా వారి నిబంధనల మేరకే అందుతాయి. మొత్తంగా చూస్తే ఈ 4 విడతల ద్వారా 10% +30 మొత్తం 100% బకాయిల చెల్లింపుల ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఇక ఓపీఎస్ ఉద్యోగులకు పొదుపు రూపంలోను, సీపీఎస్ ఉద్యోగులకు నగదు రూపంలోను ప్రయోజనం అయితే చేకూరేలాగా అయితే ఈ విధానం ఉంది. మొత్తం పెన్షనర్లకు కూడా ఇదే తరహాలో వారి డీఆర్ బకాయిలు అందనున్నాయి. ఇది వారికి రిటైర్మెంట్ జీతంలో ఆర్థిక భరోసానైతే ఇస్తుంది అనైతే తెలుస్తోంది. సో, మొత్తానికైతే ఈ ఫిబ్రవరి నెలలో రావాల్సినటువంటి 10% అమౌంట్ అనేది సారీ ఫ్రెండ్స్. ఈ ఏప్రిల్ నెలలో రావాల్సిన 10% అమౌంటు మే నెల 1 తేదీన మనం అందుకునే జీతాలు మరియు పెన్షన్‌లలో కలిపి రావటం అయితే జరుగుతుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ డీఏ బకాయిలకు సంబంధించి ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, ఈ యొక్క నిధులు జమ అయ్యే అవకాశం ఉన్నటువంటి 4 విడతల చెల్లింపుల తేదీలైతే ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు టేబుల్‌లో. సో, దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందగానే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే అందిస్తాను. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.